సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపాలిటీ 25వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ తరపున ఆదివారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సపన్దేవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కనక ప్రవీణ్ని 25వ వార్డు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకొచ్చినాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన చింతా ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ రెడ్డి అన్న గారికి, కోడు రమేష్ అంకుల్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను ఈ వార్డు తరఫున పోటీ చేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదము, నేను మీ పిల్లవాడిని, మీ ఓన్ని, మీ మధ్యలో పెరిగినోన్ని, మీ అందరి ఆశీర్వాదంతో నన్ను మీరు గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ప్రతి నిత్యం అందుబాటులో ఉండి ఏ పనైనా నేను ముందుకొచ్చి మీతో కలిసి పనిచేయడానికి, మీ సమస్యలు ఏమున్నా నేను పరిష్కరించడానికి, నీళ్లు, నియామకాలు, నిధులు ఇవి సాధించి కొట్లాడి తెచ్చుకున్నాం మనం తెలంగాణ. ఉద్యమ సమయంలో నేను ఇక్కడ సదాశివపేట టౌన్ జేఏసీ కో కన్వీనర్గా పనిచేసినాను. ఆ అనుభవంతో ఎంత కొట్లాడి ఉద్యమం తెలంగాణ తెచ్చుకున్నామో అట్లే కొట్లాడి ఈరోజు కైసార్ కౌన్సిలర్ కూడా నేను తెచ్చుకుంటాను. మీ అందరికీ సేవ చేస్తానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌడమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని 25వ వార్డులో మరి తమ్ముడు ప్రవీణ్ గురించి ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారంలో పెద్దలు గౌరవనీయులు కోడి రమేష్ గారు, భిక్షపతి గారు, శ్రీధర్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ 25వ వార్డులో తమ్ముడు ప్రవీణ్ ఒక చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, ప్రజలకు సేవ చేసే వ్యక్తి. అలాంటి దృక్పథం గల వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ పైన నిలబెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ప్రజలను కోరుతా ఉన్నాము, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మీకు సేవకునిగా పనిచేస్తాడు కాబట్టి ప్రవీణ్ని ఎన్నుకోవాలని ఈ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. మరి సదాశివపేట పట్టణంలో 26 వార్డులలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది. మరి గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మెజార్టీ సీట్లు గెలుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మరి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2000 పెన్షన్ ఉంటే మేము 4000 ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, మేము 1 తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలకే దిక్కు లేదు, ఇంకా తులం బంగారం ఎక్కడిస్తారని మేము అడుగుతూ ఉన్నాము. ఇంకా చాలామంది రైతు బంధు అయితేనేమి, మరి ఆడపిల్లలకు స్కూటీ అయితేనేమి, మరి ఒంటరి మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాము, కేసీఆర్ నాయకత్వంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక మంచి మనసుతో, పెద్ద మనసుతో రిసీవ్